జంగమాయపల్లి బేగర్ రాములు నా పేరు. గ్రామ సర్పంచ్, కొత్తగా ఇప్పుడే ఎన్నికైన సర్పంచ్. మీ గ్రామంలో మీరు ఇంతవరకు గుర్తించిన ఏమైనా సమస్యలు చెప్పండి. గుర్తించే సమస్యలు అంటే ఇప్పుడు రోడ్డు సమస్యలు, మాకు రోడ్ చేయాలి, సీసీ రోడ్లు, ఇంకా పక్కకు కాలువలు ఉన్నాయి, అవి మురికి కాలువలు, కొన్ని డ్యామ్ ద్వారా వచ్చే కాలువలు కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తాం. మళ్ళీ ఇప్పుడు జీపీది ఉన్నది ఒక, అంటే మేము ఇప్పుడు ఎన్నికైనాక ఒకటి బాల వికాసాన్ని దానికోసం ఇక్కడ రూమ్ కట్టడం కూడా జరిగింది. ఈ వారం అంటే ఈ 2-3 రోజుల తర్వాత అందులో మిషన్స్ కూడా పెడతాం. అంటే వేరేటోళ్ళ అంటే ఇప్పటిదాకా రెంట్కు నడిపినాం, అంటే జీపీలో బిల్డింగ్ దానికి కరెక్ట్ లేదు కాబట్టి వేరే వాళ్ళ నడిపినాము. ఇప్పుడు ఉత్తనే జీపీ దగ్గరనే పెడతాం. అంటే ఊర్లో అందరికి అందుబాటు ఎక్కడంటే జీపీ దగ్గర ఇది బాల వికాస్ అనేది ఉండడానికి. ఈ ఉపాధి పని వస్తే ఉపాధి పని కలిగిస్తున్నాం. అక్కడ కూడా అంటే వాళ్ళకు లేబర్ పని చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందంటే కూడా మేము వాళ్ళు ఎంపీడీఓ మేడం వాళ్ళకి చెప్తే కూడా మేము సెక్రటరీ కూడా మాట్లాడారు, అడిగితే కూడా ట్యాంక్ కూడా పంపినాము అక్కడ. అంటే వాళ్ళు పని చేసుకోవడానికి, అంటే భూమి కొంచెం తడిపితే బాగుంటుందని. అది కూడా ఇంకా మిగతా ఏముంది సార్, అంటే పోల్ల విషయంకి వస్తే ఊర్లో కొన్ని ఉన్నాయి. మేము ఇందాక వాళ్ళకి చెప్పినాం కరెంట్ డిపార్ట్మెంట్లో, సార్ మాకు కొంచెం ఇబ్బంది ఉంది. ఎప్పుడు అంటే గతంలో అంటే ఇక ఇంతకుముందు కానీ అంతకుముందు ఉన్న సర్పంచ్ ఎక్స్ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో అప్పుడు వేసిర్రు. అంటే మాకు కొన్ని పోల్లు డ్యామేజ్ ఉంది, అవి తొలగించేసి కొత్త పోల్స్ చేయాలని కూడా మేము జీపీలో తీర్మానం చేసుకొని బాడీ మీటింగ్ పెట్టుకొని మెంబర్స్ అందరం కలిసి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అధికారులను కూడా పెట్టి అలా దృష్టికి తీసుకుపోవాలని కూడా మేము అనుకుంటున్నాం. అయితే అంటే మామూలుగా చెప్పి చూసినాం అన్నట్టు, ఇక్కడ చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సరే అన్నారు. కొంచెం మాకు ఇప్పటిదాకా ఏం స్పందించలేడు ఆయన, వస్తామంటారు. మన ఈ లైట్లది మెయిన్స్ కూడా అవి తెచ్చి పెట్టుకున్నాం మేము ఇక్కడ, అవి ఫిట్ చేయాలని కూడా చెప్పినాం. అంటే కొంచెం మాకు వేరే వేరే వర్క్ ఉన్నది అని సరిగా వాళ్ళు కూడా వస్తలేరు, రెస్పాన్స్ అయితే లేరు. అంటే చెప్పి కూడా మేము వాళ్ళకు దాదాపు మనము చెప్పి కూడా సార్ 2 నెలలకు దగ్గర వస్తుంది అంటే మా మట్టుకు. సార్ ఇంకొకసారి అయితే అంటే మానవత్వంగా అంటే అడిగి చూద్దాం ఇంకా అన్నట్టు అనుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు స్పందించారనుకో మనము దాదాపు అంటే సార్ దృష్టికి ఎమ్మెల్యే సార్ దాకా తీసుకుపోమనుకో, వాళ్ళు ఇక్కడనే కాంప్రమైజ్ అంటే చేసేస్తాం. మా వరకు మేము మా పనిగా మేము చేయడం మా ధర్మం, ప్రజల సేవ కోసమే వచ్చినాం కాబట్టి ప్రజల గురించి చేద్దామని వాళ్ళు ఇంకా వారం తర్వాత నిర్ణయం తీసుకున్నాం మనం. ఓకే, లేదంటే ప్రజల దృష్టిది ఇట్లా ఉంది కాబట్టి మనం సార్ దృష్టి దాకా తీసుకుపోవాల్సి వస్తుంది. అంటే కరెంట్ డిపార్ట్మెంట్ మాత్రంకి, ఇక వేరే ప్రాబ్లమ్స్ అంటే ఇక మామూలుగా గల్లీలలో అవన్నీ నడుస్తున్నాయి. అవి ఇవి అంటే ఎవరైనా మేము ఓపెన్గా ఏం చెప్తున్నాం అంటే గల్లీలలో ఫస్ట్ మీరు డ్రైనేజీలలో చెత్త కానీ పేపర్స్ కానీ ఇటువంటి వేయకండి. ఊర్లో ఫస్ట్ శుభ్రత ఉండాలి, నీట్నెస్ కనిపించాలి. ఎవరైతే ఉన్నారో బాధ్యులు అంటే ఇంటి ముందు వాళ్ళు ఇంటి అనుకోలు కానీ, ఇప్పుడు వాళ్ళు చెత్త వేయలేకపోతే మోరన్నది నీట్గా ఉంటుంది. అంటే చేసేటైనా కూడా తీస్తున్నాగా కట్టెలు కానీ డబ్బలు కానీ అవి పడేస్తే ఏమైందంటే అది తీస్తున్నాగా చిల్లితే ఆయన ముఖం పైన పడుతుంది, అంటే ఆయనకు దుర్వాసన వచ్చేస్తుంది. అది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ ఇక్కడ చెప్పడమే కాదు, అంటే మామూలుగా మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆయన కూడా మనలాగా ఒక మనిషే, ఆయన కూడా మనం గుర్తించుకొని ఏమంటున్నాం అంటే చెత్త వేయడం కొంచెం ఆలోచించి మూరలలో పడకుండా చూడండి, తిష్టైన ఆయన తొందరగా తీసేసి ముగించిపోతాడు అని కూడా చెప్తున్నా. అంటే ఇంకా కొత్తగా ఏమేమి ఉన్నాయో ఊర్లో చేయడం జరుగుతుంది. మీరు ఇంతవరకు మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తి చేసుకున్నారు సార్? గ్రామంలో అంటే మాకు 10 ఇండ్లు శాంక్షన్ అయినాయి, దాంట్లో ఇప్పుడు ఒక 2 కంప్లీట్ అయినాయి. అంటే మిగతా ఉన్నాయి సార్. అంటే ఇంతకుముందు ఈ ఏదైతే సర్పంచ్గా మనం కాకముందు ఒక 4 ఇండ్లు కట్టడం జరిగింది. కానీ అప్పుడు ఏమైందంటే వాళ్ళు దీనికి అంటే వాళ్ళు సొంతగా కట్టుకోరు కాబట్టి దానికి మేము ఏవైతే గవర్నమెంట్ ఉన్నారో మేమే అధికారులం వచ్చినప్పుడు ముగ్గేస్తేనే దానికి స్పందిస్తా అనే మాటలు కూడా వాళ్ళు చెప్తారు. మేమేమనుకున్నామంటే అంటే వాళ్ళకు అంటే ఇంతకుముందు ఉన్న పెద్దలు కానీ ఊరు పెద్దలు కానీ నాయకులు కానీ ఏం చెప్పారంటే వస్తుంది మీకు పెట్టుకుంటే బాగుంటుంది అనే మాట వాళ్ళు మాట్లాడారు. కానీ పోయి అడిగేసరికి ఏమంటారంటే అది మేము చేయలేం కాబట్టి
ఇంకా ఒకవేళ వస్తే మీ అదృష్టం అన్నట్టు చెప్తారు వాళ్ళు. అదొకటి. అన్న మీరు ఇప్పుడు ఏదైతే నూతనంగా మీ బాడీ ఏర్పడ్డదో బాడీ నుంచి మీకు సహకారం ఎట్లుంది, ఇంకా ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటారు? ఈ ముందుకంటే అంటే వెళ్తుంటేనే తెలుస్తుంది సార్. ఎందుకంటే దీనికి మనకు రాజకీయంగా అంటే కొంచెం అంటే మాకు తెలిసిన కాడికి కొద్దిగా ఉంది. ఇంకా మొత్తం పూర్తిగా ఏం తెలియదు కదా. అది తెలుసుకుంటా పోతే ఎట్లుంటుంది అనేది తెలుస్తుందని అనుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా మీ ఎమ్మెల్యే గారికి మీ సమస్యల మీద ఏమని చెప్తారన్న? ఏమన్నా చిన్న చిన్న సమస్యలు కదా సార్ దృష్టికి అయితే తీసుకుపోతున్నాం. సార్ కూడా సరే ఓకే అంటున్నాడు. అంటే మా తరఫు మనకంటే ముందున్న వాళ్ళు సీనియర్ నాయకులు వాళ్ళు కూడా చెప్తారు చేద్దామంటే ఆ ఊర్లో అభివృద్ధి పని చేద్దామని వాళ్ళు కూడా చెప్తారు. స్థానికంగా ఇప్పుడు మా వెంకటరెడ్డి, రజితారామరెడ్డి గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మార్కెట్ చైర్మన్, వాళ్ళు కూడా చెప్తారు సార్కు వింటాడు. ఇప్పుడు మళ్ళీ మనం 10 లక్షలు ఇచ్చారు, మళ్ళీ కూడా ఇప్పుడు ఇంకో 10 లక్షలు 20 లక్షల వరకు ఉంది మా ఊర్లో చేయడానికి. అంటే మా ఊర్లో అభివృద్ధి కావడానికి ఈ జంగమేపల్లి విలేజ్లో ఏముందంటే రోడ్డు, సీసీ రోడ్లు ఫస్ట్ అంటే కొన్ని అప్పుడు ఏదో వేసినవి డ్యామేజ్ అయిపోయినాయి కదా, అవి తీసేసి పూర్తిగా తొలగించి మరి కొత్తగా వేయాలని అనుకుంటున్నాం. స్కూల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? స్కూల్లో సమస్యలు ఏం లేవు సార్. అంటే ఇక మామూలుగా ఏ ఊర్లో అయినా ఉంటుంది సార్. ప్రైవేట్గా పంపడం అంటే అంటే మా దగ్గర అంతా పోతలేదు. మా అంటే ఒక 5-6 పిల్లలు పోతారు నాకు తెలిసి, అంతకంటే ఎక్కువ ఏం పోరు. అంతా గవర్నమెంట్కే పంపుతారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ కంటే ఎక్కువ గవర్నమెంట్కే ఇస్తారు. పేరెంట్స్ ఎవరైనా ఇళ్ళే మంచిగా చెప్తారు, ఫుడ్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, బుక్స్ ఇస్తారు. అంటే ప్రైవేట్లో అంటే మనీ మనది, షూ నుంచి డ్రెస్ నుంచి పంపే ఛార్జ్ నుంచి అన్నీ మనీ ఉంటాయని గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ పంపుతారు. ఇక వాళ్ళని పంపితే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మనమైతే తీసుకోలేం కదా బాధ్యత. మనం కూడా చెప్పలేం ఇట్లా వద్దు మీరు ఇట్లా పంపండి అంటే కూడా మీరు ఎక్కిరు అధికారంలోకి వచ్చిరని దౌర్జన్యం చేసిరని బలవంతం చేసిరని అంటారు. అంటే అంటే నడుస్తుంది కాబట్టి ఇప్పుడైతే అందరూ స్థానికంగా గవర్నమెంట్కే పంపుతారు. నా చివరిగా మిమ్మల్ని గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్తాం, ఊర్లో ఉన్న అభివృద్ధి పనులు అయితే అందరికీ సక్రమంగా మనము ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎవరైతే మనలో గెలిపించి ఈరోజు సీటు మనకు సంపాదించారు కాబట్టి వాళ్ళకు రుణపడి ఈ జంగమేపల్లిను తీర్చిదిద్దాలంటే మంచి పనులు చేయడం, అందరితో మంచిగా ఉండడం, వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడం,